శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇంటికాడ ఈ పిచ్చుక పిల్లల గూడిని పిట్టగోడమించి పిల్లి అందించుకుని కిందకి తన్నేసింది. మొత్తం గూడంతా కిందకి పడిపోయింది. ఎలాగైతేనే నేను మా చిన్నబ్బాయి ఆ పిచ్చుక పిల్లలను పిల్లి తినకుండా సేవ్ చేశాం. ఏదో ఇంట్లో వాడుకునే బుట్టలోనే కాసినంత గడ్డి పరకలు లొంగపెట్టి దాని మీద పిచ్చుక పిల్లలను పెట్టాము. అయితే ఆ పక్షి పిల్లలకి ఆకలిగా ఉంటుందేమో అని తౌడులో కాసినన్ని నీళ్లు కలిపి పెట్టడానికి ట్రై చేసాం. ఇంజెక్షన్ సిలెన్తో ట్రై చేసాం కానీ మాకు సెట్ కాలేదు. ఆ పక్షి గూడుని రిపేర్ చేసి పిల్లులకి అందకుండా పైకి కట్టడం జరిగింది. తల్లి పక్షి ఏమో ఎర్రని తెచ్చి పిల్లలకి ఆహారంగా పెడుతూ ఉండేది. నేను కిచెన్లో పని చేసుకుంటూ చూస్తూ ఉండేదాన్ని. అక్కడ కనిపించే బుట్టనే పైకి వేలాడి తీసుకట్టి అందులో పిల్లల్ని ఉంచుదామా అంటే కాకులు ఏం చేసేస్తాయో అని భయం. అలానే పక్షి గూట్లో పెడితే ఆ గూడు చాలా డ్యామేజ్ అయింది. పిల్లలు అందులోంచి కిందకి పడిపోతాయేమో అని. ఏదేమైనా నేను పక్షి పిల్లల్ని ఎప్పుడు ఇంత దగ్గరగా చేత్తో పట్టుకోలేదు. ఇదే ఫస్ట్ టైం. వేసవి కాలంలో 2 జంట పక్షులు అక్కడ గూడు కట్టుకోవడం చూశాను. అయితే ఆ గూటికి అవసరమైన మెటీరియల్ మా ఇంటికి సీలింగ్ వేసినప్పుడు ఆ పీచ్ ఏదైతే ఉందో అక్కడ ఎలాట్ తీశాను. అవే తీసుకుని గూడు కట్టుకున్నాయి. ఆ పక్షులు కూడా తల్లి పక్షి తండ్రి పక్షి ఎంత ఆప్యాయంగా చూస్తాయో. కాసినన్ని బియ్యం గింజలు పిట్టగోడమే పెడతాను. అవి నచ్చవు వాటికి, ఎర్రలే తెచ్చుకు తింటాయి. ఇంకా చాలామంది వీడియోస్ చేయడం లేదేంటి మేడం అని అడుగుతున్నారు. చేస్తానండి. మాకు ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, పెద్ద ఛానలే. మీరు ప్రతి గుళ్ళోనూ నా వాయిస్ వింటూనే ఉంటారు. సహస్రనామావళి అలాగే సహస్రనామ స్తోత్రం, పెద్ద పెద్ద వీడియోస్. అందుకే ఇందులో వీడియోస్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ద్వారకా తిరుమలలో కూడా నా వాయిస్ వినిపిస్తుంది, మీరు వినే ఉంటారు. ఓంకారంతో మొదలై నమఃతో సాగే విష్ణు సహస్రనామావళి. యూట్యూబ్ కన్నా ఫేస్బుక్లోనే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఒక్కో వీడియో అరగంటకు పైగానే ఉంటుంది. ఈసారి మీరు అడుగుతున్నట్లుగానే ప్రతి వీడియోలోనూ కనిపించే చేస్తాను. ఓకేనా అండి? ఇంకా ఉంటానండి. ధన్యవాదాలు.